తిరుమల లడ్డు కల్తీ నెయ్యి సెగ శ్రీశైలం క్షేత్రానికి తగిలిందని తెలుస్తోందని గత ప్రభుత్వం శ్రీశైలం మల్లికార్జున స్వామి పవిత్రతను అపవిత్రం చేసిందని శ్రీశైలం వర్క్ బోర్డు మెంబర్ రేఖా గౌడ్ ఆరోపిస్తున్నారు. ధర్మంతో కూడి వైసీపీ ఆటలాడుతుందన్నారు. ఏడుకొండల స్వామిని శ్రీశైలం మల్లన్నను కూడా రాజేష్ కార్పొరేషన్ మోసం చేసిందని మే 2022 నుండి మార్చి 2023 వరకు 11 నెలల పాటు ఇదే తంతు కొనసాగిందని చెబుతున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని వదిలే ప్రసక్తి లేదంటున్న శ్రీశైలం వర్క్ బోర్డు మెంబర్ రేఖా గౌడ్తో మా కరెస్పాండెంట్ మస్తాన్ ఫేస్ టు ఫేస్. కొండల ఎంకన్ననే కాదు శ్రీశైలం మల్లన్నను కూడా కల్తీ నెయ్యి సెగ తగిలింది. ఏదైతే సిట్ దర్యాప్తులో భాగంగా ఈరోజైతే కనుక కల్తీ నెయ్యి వాడారు 11 నెలలు అంటూ కూడా రిపోర్ట్ రావడం భక్తులలో కలకలాన్ని రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే శ్రీశైలం బోర్డు నెంబర్ సురేఖ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, ఈ ఏదైతే సిట్ అధికారులు అయితే కనుక దర్యాప్తులో 11 నెలల పాటు 2022 నుంచి 23 వరకు 11 నెలల పాటు ఏదైతే కంపెనీలు ఉన్నాయో అవి కల్తీ నెయ్యినైతే అందుబాటులో చేశాయి. దీనిపై మీరేమంటారు? ఈరోజు కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి గారికి ఎలా అయితే ఈ ప్రభుత్వం కల్తీ నెయ్యి చేశారో శ్రీశైలంలో కూడా జరిగిందని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వం జరిగారు కాబట్టి వాటి మీద ఖచ్చితంగా సరైన ప్రణాళిక విధంగా ఎంక్వైరీ చేసి దాని భక్తులకి ఎలాంటి సందర్భంలో ఏమైంది అనే విషయాన్ని ఖచ్చితంగా తేటతెల్లం చేయడానికి అందరూ కూడా ముందుంటాము. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే గత ప్రభుత్వానికి దేవుడన్నా కనీసం ధర్మం అన్నా భయం భక్తి కూడా, అంటే ఎలాగూ ప్రతి దాంట్లోనూ వాళ్ళు స్కాములు చేసి చివరికి 11 స్థానాలు పడిపోయారు. చివరికి ఏదైతే పుణ్యక్షేత్రాల్లో దేవునితో కూడా వాళ్ళు ధర్మాంతో కూడా ఆటలాడుకొని ఈ పరిస్థితి తీసుకురావడం అనేది ఎంత హీనమైనటువంటి చర్య అంటే మానవులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఏ దేవస్థానం నుంచైనా ఒక ప్రసాదం తీసుకొని వచ్చిస్తే మనకున్న చెప్పులు కూడా తీసి మనం తీసుకొని మనం ప్రసాదంగా తీసుకునేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈరోజు దాంట్లో ఏముంది అని మనం అందరము భయపడేటువంటి పరిస్థితి తీసుకురావడం, దానికి వీళ్ళు కారణం అవ్వడం అనేది ఈరోజు కూడా మరి పైనుంచి సిట్టు దాంట్లో ఇలా లేదు అలా లేదని బుకాయిస్తున్నారు తప్పితే అసలు ఎక్కడా కూడా ఒక చిన్న పాలు బొట్టు కూడా లేకుండా ఈయన నెయ్యి ఎలా చేశాడో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మళ్ళీ దాన్ని బుకాయించుకుంటే దాంట్లో కెమికల్ కలిస్తే ఏంటి, ఏమవుతాయి ఏంటి అని చైర్మన్ గారు మాట్లాడారు, గత చైర్మన్ గారు. సో అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా దైవంతో ఆడుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మంచి శిక్ష అనేది అనుభవిస్తారని చెప్పచ్చు. మేడం, ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఈ కల్తీ నెయ్యి వల్ల ఎన్నో మనోభావాలు, భక్తుల మనోభావాలు, హిందుత్వ మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హిందువులైతేనేముంది ప్రతి అందరికీ కూడా దేవుడి ప్రసాదం అనేది కల్తీ లేకుండా వారి మనోభావాలు దెబ్బతినకుండా అంతే శుద్ధితో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా ఆల్రెడీ టిటిడిలో ఏదైతే జరుగుతుందో శ్రీశైలం ప్రతి దేవస్థానంలో చిన్న పెద్ద అనే దేవస్థానం కాకుండా భక్తునికి అందించేటువంటి ప్రసాదం నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని అందజేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్ట్రక్షన్స్తోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరి మనోభావాలకి ఖచ్చితంగా గౌరవిస్తుందని మాత్రం తెలియజేయగలుగుతున్నాం. ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించిన పరిస్థితి, ఏదైతే ఈ హిందుత్వాన్ని మంటగలిపే విధంగా, ఆచారాలను మంటగలిపే విధంగా ఇది చేస్తున్నారంటే కనుక వైసీపీ మటుకు పవన్ కళ్యాణ్ మీద వీరంగం వేస్తున్న పరిస్థితి, దాని మీద ఏమంటారు? అందుకే అంటున్నాను సార్, ఖచ్చితంగా అలాంటి విరంగాలు వేసే ఈరోజు 11 స్థానాలకి పడిపోయి ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. ప్రతిపక్ష స్థానానికి కూడా అందుబాటు లేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఒక హిందూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. లక్షల కోట్ల జనాలు మన వెంకన్నకి భక్తులుగా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయనను ఒక్కసారి చూస్తే చాలనుకునేటువంటి భక్తులు ఎంతో మనోవేదకు గురి అయ్యారు. లడ్డు పురుగు పట్టడం కానీ ఇట్లా జరిగినప్పుడు ఎంతోమంది కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది, ఇలా జరుగుతుంది అన్నప్పుడే ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని కూడా బుకాయిస్తున్నారు. అంటే ఈరోజు జరిగి క్లియర్గా సిట్టు దాంట్లో క్లియర్గా ఇచ్చింది, ఒక్క చుక్క పాలు లేవు. కంపెనీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పాలు సేకరించేటువంటి పరిస్థితి కానీ పాలు కానీ వాళ్ళ దగ్గర లేనటువంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడే అంత క్లియర్గా తేటతెల్లం అవుతున్నప్పటికీ ఇంకా బుకాయించుకొని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆ 11 కాదు చివరికి ఏ స్థానాలకు వెళ్ళిపోతారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే దైవంతో మాట్లాడడం, ఒక సెక్టార్ పీపుల్ని హిందుత్వాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ ఆలోచన రీతి ఎలా ఉందనేది ఖచ్చితంగా కనపడుతుంది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కూడా. మేడం, నెయ్యి దేవస్థానానికి ప్రసాదానికి వాడే నెయ్యి ఏదైనా పూజలకు కావచ్చు, అదేవిధంగా దేవస్థానంలో క్షేత్రంలో ఏదైనా కానీ నెయ్యి వాడే సమయంలో నాణ్యత అనేది చెక్ చేస్తారు. ఆ నాణ్యత కూడా చెక్ చేయకుండా ఎలా చేశారంటారు?
అదే సార్ చెప్తున్నాను, కేవలం వీళ్ళ లబ్ధి కోసం ప్రతి సెక్టార్లో వాళ్ళు అవినీతి చేసే ఈరోజు అక్కడి వరకు వచ్చారు. చివరికి దేవుడికి పెట్టే ప్రసాదంలో కూడా వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి ఈరోజు ఆ స్థానానికి ఏర్పడింది. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడైతే వాళ్ళు అవినీతి చేశారో ప్రతి ఒక్కటి కూడా బయటికి వస్తుంది. ప్రజలందరూ కూడా ఎవరైతే వాటన్నిటిని కూడా గమనిస్తున్నారు, ఓహో చివరికి దేవుని దగ్గర కూడా వీళ్ళు ఇంత నీచమైనటువంటి పరిస్థితికి ఏర్పడ్డారా అనేటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సార్. ఇది ఇక్కడ చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే కనుక గత ప్రభుత్వంలో శ్రీశైలానికి కూడా ఈ కల్తీ నెయ్యి అందడం పట్ల భక్తులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న బోర్డు నెంబర్లు కావచ్చు సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు జరిగిన దానిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రాజుతో మస్తాన్, కర్నూలు నుంచి.